మన ఛానల్‌కి ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోతే మనోజ్ అయితే చాలా చిరాగ్గా ఉంటాడు. అప్పుడే రోహిణి, మనోజ్ ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? ఇంటర్వ్యూకి వెళ్తానన్నావు కదా! ఇంటర్వ్యూకి వెళ్ళేదేంటి రోహిణి? అసలు ఆ బాలుగాడిని చూస్తుంటే నా మీద నాకే చిరాగ్గా ఉంది. ఏంటి అలా మాట్లాడుతున్నావు మనోజ్ కొత్తగా? అవును, ఇన్నాళ్ళు ఈ బాలుగాడు ఒక పూలమ్మే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, వాడి లైఫ్ని నాశనం చేసుకున్నాడు అనుకున్నాను. కానీ ఇప్పుడు వాడే చాలా మంచి పని చేశాడనిపిస్తుంది. మనోజ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును, చూస్తుంటే అర్థం కావట్లేదా? ఆ మీనా పూలు కట్టి లక్షలు సంపాదించి ఆ బాలుగాడికి కార్ని కొని గిఫ్ట్గా ఇచ్చింది. కానీ నువ్వు అమ్మ ఈ ఇంటి పత్రాల్ని తాకట్టు పెట్టి మరి నీతో పార్లర్ పెట్టించింది. కానీ నువ్వు కనీసం నాకు ఇప్పటికొచ్చి ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. అంతెందుకు, కనీసం నువ్వు ఆ 14 లక్షలైనా ఇప్పిస్తే నేను కెనడాకి వెళ్ళి జాబ్ చేసుకుంటాను కదా, ఎవరు నన్ను ఏ మాట అనరు, ఇన్సల్ట్ కూడా చేయరు. కానీ నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావా అని వెనకాలనే ఇక రోహిణి, ఏంటి మనోజ్ ఏమనుకుంటున్నావు? 14 లక్షలంటే ఇక్కడున్నాయా అక్కడున్నాయా? వాటిని ఈజీగా తీసుకురావడానికి అదేంటి రోహిణి అలా అంటున్నావు? మీ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, ఫారెన్లో ఉంటారు కదా, ఆయనకి ఇదెంత పని, చిన్న విషయమే కదా అని అంటూ ఉంటే, చూడు మనోజ్, నీ ఇష్టం వచ్చినట్టు డబ్బులు అడుగుతూ ఉంటే మా నాన్న ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అని ప్రభావతి అంటుంది. అది కదా ఆంటీ, చూడమ్మా రోహిణి, ఇన్ని రోజులు ఎందుకులే అని నిన్ను ఇబ్బంది పెట్టలేదు. కానీ ఆ మీనా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే ఇంకా నేను మౌనంగా ఉండలేను. ఆంటీ అది చూడమ్మా, అదంతా కాదు. మీ నాన్నని ఎలా అడుగుతావో ఏం చెప్తావో నాకు తెలీదు. కానీ వారం రోజుల్లో మనోజ్తో నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయించాలి. ఆ బిజినెస్కి కావాల్సిన అమౌంట్ని నువ్వే అరేంజ్ చేయించాలి. లేదంటావా ఆ 14 లక్షలు మీ నాన్నని అడిగి వీడికి ఇస్తే వీడు కెనడా వెళ్ళి జాబ్ చేస్తాడు. ఈ రెండిట్లో నువ్వేదో ఒకటి డిసైడ్ అవ్వు. ఆంటీ అది నాకు ఇంకేం చెప్పద్దు. ఈసారి నువ్వేం చెప్పినా నేను వినడానికి సిద్ధంగా లేను అంటూ ప్రభావతి కోపంగా వెళ్తుంది. మనోజ్, మా అమ్మ మాటే నా మాట అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రోహిణి, ఇదేంటి ఆంటీకి శారీ ఇచ్చి కూల్ చేద్దామనుకుంటే ఆ మీనా బాలుకి కారు కొని మళ్ళీ అందరినీ నా మీద అటాక్ చేయించేలా చేసింది. ఇప్పుడు నేను 14 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తాను? నేను ఈసారి అడ్డంగా దొరికిపోవడం గ్యారంటీ. ఈసారి నాకు విద్యని ఏదో ఒక హెల్ప్ చేయాల్సిందే అని చెప్పేసి ఇక రోహిణి అయితే విద్య దగ్గరికి బయలుదేరుతుంది. ఇంకా ఒక పక్కన రవి, నిజంగా మీనా చాలా గ్రేట్ కదా? అవును, వదిన గ్రేట్, అలాగే మా అన్నయ్య కూడా గ్రేట్. మధ్యలో బాలు ఏం చేశాడు? అదేంటి, మా అన్నయ్య ఆ పూల కాంట్రాక్టు తీసుకురాకపోతే వదినకి ఆ డబ్బులు వచ్చాయి కాదు కదా, కారు కొనేది కాదు కదా. అబ్బో, అంటే ఇప్పుడేమంటావు? మీ బాలు అన్నయ్య గ్రేట్ అంటావా ఏంటి? అలా కాదు, ఇద్దరు గ్రేటే. లేదు, మీనానే గ్రేట్. ఎందుకంటే మీనా కష్టపడి పూలను కట్టింది, ఆ కాంట్రాక్ట్ బాలు తీసుకొచ్చిన. అలాగే తను ఆ డబ్బులు తన కోసం ఉపయోగించకుండా బాలుకి కారు కొనింది. సో మీనానే గ్రేట్. అవునులే, నువ్వెప్పుడు లేడీస్ని పొగుడుతావుగా, మా వదినే గ్రేట్ అని రవి అంటాడు. ఇక శృతి నవ్వుతూ, అది కాదులే రవి, ఇప్పటి వరకు నేను నీకోసం ఏది చేయలేదు, అందుకే నేను కూడా నీకు ఏదైనా చేద్దామనుకున్నాను. ఏంటి శృతి? అవును, నువ్వెప్పటి నుంచో కారు కొనాలి అంటున్నావు. ఆ కారు కోసం మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా మనం కొనకుండా ఆగిపోతున్నాం. అందుకే నేనే ఈసారి కారు కొనడానికి అంతా ప్లాన్ చేస్తున్నాను. ఏంటి, మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళతో ఏమైనా డబ్బులు ఇప్పిస్తున్నావా ఏంటి? అయ్యో రవి, ఎప్పుడు అలాగే మాట్లాడతావేంటి? అలా ఏం కాదు, ఎలాగో నాకు శాలరీ వస్తుంది కదా, మన దగ్గరున్న అమౌంట్తో కార్ తీసుకొని మిగతా అమౌంట్ని ఈఎంఐ ఆప్షన్లో పెడతాను. ఎలా ఉంది ఐడియా? చాలా బాగుంది శృతి. అయితే మనం ఇక రేపే వెళ్ళి కార్ కొనుక్కుందాం. సరే, ఈ విషయం మనం ఆంటీతో కూడా చెప్దాం, ఆంటీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి, విన్నానమ్మా, అంతా విన్నాను, చాలా మంచి వార్త చెప్పారు. మీరు కూడా కారు కొనుక్కోండి అమ్మా. వాళ్ళ సెకండ్ హ్యాండ్లో కాకుండా కొత్త కారు కొనుక్కోండి. అమ్మా, అది సెకండ్ హ్యాండ్ అయినా కొత్తగానే ఉంది కదా, ఎంతైనా సెకండ్ హ్యాండ్కి కొత్త కారుకి తేడా ఉంటుంది కదరా అని అంటూ ఉంటే ఇక శృతి, ఆంటీ, మీరు ఎప్పుడు చూసినా బాలుని మీనాని ఇన్సల్ట్ చేయడం మానేయండి. వాళ్ళు కూడా మీ పిల్లలే కదా, వాళ్ళు కూడా మన ఫ్యామిలీనే కదా. ఈ అమ్మాయి గుర్తి ఎప్పుడు చూసినా నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అని చెప్పేసి ప్రభావతి, అదేం లేదులే అమ్మా, అయినా ఇంతకీ మీరు వెళ్ళాలి అంటున్నారు కదా, వెళ్ళండి, ఆ పని చూసుకోండి అని చెప్పేసి అంటుంది. ఇంకా ఒక పక్కన ఇది అయితే, అంటే ఏంటి ఇప్పుడు నీ ఫ్యామిలీ మొత్తం నీ మీద విరుచుకుపడుతున్నారనమాట. అవును, అనవసరంగా ఆ మీనా ఆ డబ్బులతో ఏదో ఒకటి చేసుకోకుండా వెళ్ళి ఆ బాలుకి కారు కొనింది. దాంతో మనోజ్ అలాగే మా ఆంటీ ఇద్దరు కూడా నా పీక మీద కూర్చొని ఆ అమౌంట్ అయినా తీసుకురమ్మంటున్నారు, మనోజ్తో బిజినెస్ అయినా పెట్టించమంటున్నారు. నీకున్న అప్పుకి సంవత్సరాల కొద్దీ తీర్చినా ఆ అప్పు
తీరదు. అలాంటిది నువ్వు 14 లక్షలు ఎప్పుడు తీసుకొస్తావు? మనసుతో బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? నాకు అదే అర్థం కావట్లేదు విద్య. దీని విషయంలో నువ్వే నాకు ఏదో ఒక ఐడియా ఇవ్వు. చూడు రోహిణి, ఇలా ప్రతిసారి మీ అత్తారింట్లో ప్రాబ్లం వస్తుందని ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకకుండా అప్పు మీద అప్పు చేస్తూ ఇప్పటికీ చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నావు. ఇక వీటన్నిటికీ పునఃస్టాప్ పెట్టి నువ్వే మనోజ్ని బయటకు తీసుకెళ్ళి ఒక మంచి టైంలో మనోజ్తో అంతా నిజం చెప్పేసి అప్పుడు మనోజే మీ అత్తగారిని ఇంట్లో వాళ్ళని మేనేజ్ చేస్తాడు. మనోజ్ మేనేజ్ చేయకపోతే ఇప్పటికీ పార్లర్ పేరుని మార్చిన విషయం ఇంట్లో అందరి ముందు చెప్పాడు. అందుకే మనోజ్ని నీ గ్రిప్లో పెట్టుకొని మనోజ్తో ముందు నువ్వు ఈ విషయాన్ని చెప్పు, అప్పుడే ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని వెనకాలనే ఇక రోహిణి సరే అలాగే చేస్తాను విద్య అని చెప్పేసి అంటుంది. ఇంకా నైట్ అవుతుంది. నైట్ అయిన తర్వాత ఇక మౌనిక బాలుకి కాల్ చేస్తుంది. ఇక బాలు, మౌనిక ఈ టైంలో నువ్వు ఫోన్ చేసావేంటి? ఏదైనా సమస్య? లేదన్నయ్య, ఈ టైంలో నువ్వు ఖాళీగా ఉంటావని ఈ టైంలో ఫోన్ చేశాను. నేను ఇప్పుడు ఎలా ఉన్నావు మా మౌనిక? నేను బాగానే ఉన్నాను అన్నయ్య. నువ్వు మీకు శివ విషయంలో మీనా వదినికి నీకు ఏదో గొడవ వచ్చింది, ఇప్పుడు అంతా ఓకేనే కదా అన్నయ్య? అదే కదమ్మా, ఆ శివగాడు వీళ్ళంత లేడు, వాడు నన్ను ఎదిరించి మాట్లాడుతున్నాడు, అందుకే 2 తగిలించాను అని అంటూ ఉంటే అప్పుడే మీనా అక్కడికి వస్తుంది. ఇక మౌనిక, అన్నయ్య ఇప్పుడు వదిన నువ్వు హ్యాపీగానే ఉన్నారు కదా? హ్యాపీగా ఉండడం ఏంటి మౌనిక, మీ వదిన నాకు కారు కొనిచ్చింది. మీ వదినకి పూలు కట్టిన డబ్బులు వస్తే దాన్ని బంగారం కొనుక్కోకుండా తనకు వాసం వాడుకోకుండా నా కోసం కారు కొనిచ్చింది. నిజంగా మీ వదిన చాలా గొప్పది. తనలాంటి భార్య నాకు దొరకడం అదృష్టం. నేను నా దృష్టిలో పెళ్ళే చేసుకోవడం ఇష్టం లేదు, కానీ తన ఓర్పు తన సహనంతో నన్ను మార్చేసింది. ఈరోజు నేను ఇలా మంచి వాళ్ళ మారటానికి కారణం మీనని అని అంటూ ఉంటే మౌనిక, అన్నయ్య నువ్వు ఇలా మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇక బాలు అలా మాట్లాడేసరికి మీనా ఎమోషనల్గా బాలుని హక్ చేసుకుంటుంది. మీనా, ఏమైంది? ఏమండి, మీకు నా మీద ఇంత ప్రేమ, నా మీద ఇంత అభిమానం ఉందని నేను అనుకోలేదండి. మీరు నా గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తున్నారా అని అంటూ ఉంటే మీనా, ఎందుకలా అంటున్నావు? నిజంగానే నువ్వు రాకముందు నేను ఒక మూర్ఖుణ్ణి. నాకు మంచి చెడుల గురించి ఏమీ తెలీదు. నాకు నచ్చినట్టు బ్రతికేవాడిని. కానీ నువ్వు వచ్చాకే నా జీవితం మొత్తం మారిపోయింది. కాబట్టి నిజంగానే నువ్వు నా లైఫ్లో ఉంటే నేను సంతోషంగా ఉంటాను అని అంటూ ఉంటే ఇటు మౌనిక ఏమో, అన్నయ్య చెప్పింది నిజం. అన్నయ్యని మీనా వదిన తన ఓర్పు సహనంతో మంచివాళ్ళ మార్చింది. నేను కూడా అంతే. ఎలా అయినా సరే సంజులో మనిషిని బయటికి తీసుకొస్తాను. సంజు ఎందుకు ఇలా మారాడో తెలుసుకొని సంజుని నా గుప్పెట్లో పెట్టుకుంటాను. సంజుని మామూలు మనిషిని చేస్తాను అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి సంజు వస్తాడు. ఏయ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎవరితో ఫోన్లో మీటింగ్ పెట్టావు? చెప్పవే, నీ బాయ్ ఫ్రెండ్తోనా? ఏవండి, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మీకు నా గురించి బాగా తెలుసు కదా. తెలిసి నువ్వు మంచిదానిలా నటిస్తూ ఏమేమి చేస్తావో అన్నీ నాకు తెలుసు. ఏదో ఫోన్ ఇవ్వు. ఎందుకులేండి, మా అన్నయ్యకి ఫోన్ చేశాను. ఏంటి నోరు లేస్తుంది? నా ముందే వాడికి ఫోన్ చేశాను అంటున్నావంటే భయం పోయిందా? చూడండి, నేనేమీ తప్పు చేయలేదు భయపడటానికి. మా అన్నయ్యకి ఫోన్ చేశాను, దాంట్లో తప్పేముంది? ఏంటి ఈ మధ్య చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, దెబ్బలు పడట్లేదనా అని సంజు చేయెత్తుతాడు. ఇక మౌనిక భయపడకుండా అలాగే ఉంటుంది. ఒక్కసారిగా సంజు, ఇదేంటి కొడుతుంటే దీని ముఖంలో భయం కనిపించట్లేదు, ఇలా ఉంటే నేను ఎలా కొడతాను అని చెప్పేసి అనుకుంటూ ఇక చెయ్యి ఎత్తి కూడా కొట్టకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మౌనిక, సంజులో మార్పు వస్తుంది, ఖచ్చితంగా ఆయన్ని నేను మారుస్తాను అని చెప్పి అనుకుంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత ఇక మనోజు, రోహిణి ఏమైంది? నువ్వు పార్లర్కి వెళ్ళలేదు ఇంకా? మనోజ్, మన ఇద్దరం కలిసి బయట రెస్టారెంట్కి ఏమైనా వెళ్దామా? అంత అర్జెంటుగా రెస్టారెంట్కి ఎందుకు? ఏం లేదు మనోజ్, రెస్టారెంట్కి వెళ్ళాలని నాకు అనిపిస్తుంది, అందుకే. సరే అయితే వెళ్దాం పదా అని చెప్పేసి ఇద్దరు కూడా ఇక రెస్టారెంట్కి వెళ్తారు. ఇంతలోకి రెస్టారెంట్లో కూర్చున్న రోహిణి అయితే, మనోజ్ నీతో ఒకటి మాట్లాడాలి. ఏంటి రోహిణి? అది మనోజ్, ఒకవేళ నిజంగానే నేను ఒక పేదింటి అమ్మాయిని అయ్యుండి నా దగ్గర డబ్బు లేకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకునేవాడివా? ఖచ్చితంగా చేసుకునేవాడిని కాదు. మనోజ్, ఏమంటున్నావు నువ్వు? అంటే నువ్వు నన్ను సీరియస్గా ప్రేమించలేదా? నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకోలేదా? అదేంటి రోహిణి ఇలా మాట్లాడుతుంది? నేను రోహిణి డబ్బు కోసమే కదా రోహిణిని పెళ్లి చేసుకున్నాను, తనేంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి. అయినా చూడు రోహిణి, నేను డబ్బుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, మా అమ్మలాగా. నీకు డబ్బు ఉందని తెలిసింది, నిన్ను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ చాలా బాగుంటుంది అనిపించింది, అందుకే చేసుకున్నాను. ఏ రోహిణి, ఇప్పుడు అవన్నీ ఎందుకు డిస్కషన్ చేస్తున్నావు? అమ్మ బాబాయ్,
మనోజ్ నా డబ్బు కోసం నన్ను పెళ్లి చేసుకున్నాడా? ఇప్పుడు నేను డబ్బు లేదని తెలిస్తే, డబ్బు లేదు అని నువ్వు నన్ను ప్రేమిస్తే నేనెందుకు నీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తాను? ఎట్టి పరిస్థితిలో నేను నిన్ను పెళ్లి చేసుకునేవాడిని కాదు అని అంటాడు. ఇక రోహిణి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో మనోజ్, రోహిణి ఏమైంది, మాట్లాడవేంటి? మనోజ్, నాకు హెడేక్గా ఉంది, నేను వెళ్ళాలి. అదేంటి రోహిణి, ఈరోజు మనం రెస్టారెంట్కి వెళ్దాము, ఈ రోజంతా మనం బయటే టైం స్పెండ్ చేద్దామన్నా, ఏమైంది ఇంతలో? రోహిణి ఆగు అంటూ మనోజ్ రోహిణి వెనకాల వెళ్తూ ఉంటే ఒక్కసారిగా సడన్గా లారీ వస్తూ ఉంటుంది. కానీ అది గమనించని రోహిణి స్పీడ్గా అటు నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక మనోజ్ రోహిణి రోహిణి అంటూ రోడ్ని క్రాస్ చేయబోతూ ఉంటే ఒక్కసారిగా ఆ లారీ మనోజ్ని డాష్ ఇస్తుంది. దాంతో ఒక్కసారిగా మనోజ్కి పెద్ద యాక్సిడెంటే అవుతుంది. అది చూసిన రోహిణి ఒక్కసారిగా మనోజ్ మనోజ్ అంటూ మనోజ్ దగ్గరికి వెళ్తుంది. మనోజ్ చాలా రక్తం పోయి చాలా దెబ్బలతో పడి ఉంటాడు. ఇక వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి రోహిణి మనోజ్ని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తుంది. ఇక రోహిణి అయితే మనోజ్ మనోజ్ అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోకి ప్రభావతికి అలాగే సత్యమూర్తికి రోహిణి ఫోన్ చేస్తుంది. ఆంటీ, మనోజ్కి యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు మనోజ్ హాస్పిటల్లో ఉన్నాడు. వెనకాలనే ఒక్కసారిగా ప్రభావతి కుప్పకూలిపోతుంది. ఇక సత్యము, ఏమైంది ప్రభా ఏమైంది అని అంటూ ఉంటే ఇక బాలు, అమ్మా లక్షవతి ఏమైంది అని అంటూ ఉంటే, ఏమండి మనోజ్కి యాక్సిడెంట్ అయిందంట, రోహిణి ఫోన్ చేసి చెప్పింది, నాకు భయంగా ఉందండి. మనోజ్కి యాక్సిడెంట్ అయిందా? వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పదండి అంటూ అందరూ కూడా హాస్పిటల్కి అయితే వస్తారు. ఇక ప్రభావతి, ఏమైంది మనోజ్కి, ఏంటి మాట్లాడవేంటి అని అంటూ ఉంటే, ఆంటీ నేను మనోజ్ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చాము, అమ్మో ఇప్పుడు నేను మనోజ్తో గొడవ పడ్డాను, ఆ తర్వాత ఇలా అయిందని తెలిస్తే ఆంటీ నన్ను చంపేస్తుంది అని చెప్పి మేము బయటకు వెళ్ళి వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది, మరి వాడికి మాత్రమే దెబ్బలు తగిలాయి, నీకేం కాలేదు అంటే నేను రోడ్డు క్రాస్ చేశాను, మనోజ్ రోడ్డు క్రాస్ చేస్తుంటే ఇలా అయింది ఆంటీ అని అంటూ ఉంటే అప్పుడే డాక్టర్స్ బయటకు వస్తారు. మా అబ్బాయికి ఎలా ఉంది? పేషెంట్కి ప్రమాదం ఏమీ లేదు, కాకపోతే దానిలో ఆయన 2 కళ్ళకి గాజు పెంకులు గుచ్చుకున్నాయి కాబట్టి ఆయనకి కొన్ని రోజులు కళ్ళు కనిపించవు, ఇప్పుడే ఆపరేషన్ చేశాము, అలాగే ఆపరేషన్ చేసిన 1 నెల రోజుల పాటు ఆయనకి కళ్ళు కనిపించవు అని వెనకాలనే ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక మనోజ్ అయితే మీద పడుకొని ఉంటాడు. ఇక ప్రభావతి, ఏం జరిగింది నా కొడుక్కి ఇలా అవటం ఏంటి అని ఏడుస్తూ ఉంటుంది. పాపం మనోజ్కి ఏంటి ఇలా అయింది అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటారు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్కి ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్